బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దానిలో చాలా కీలకంగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి చూస్తాం. ఎందుకంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, అన్ని రకాలుగా చేదోడు వాదరుగున్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ ఇద్దరు కూడా వరుసగా 2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒకరి తర్వాత ఒకరు కూడా. ఇక మరికొంతమంది కూడా త్వరలో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూర్తిగా బీఆర్ఎస్ని లేకుండా చేస్తామని ఒక శపథంతో ముందుకెళ్తున్నట్టుగా చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తమ ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి వరుసగా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆయన రూపొందించబోతున్నారు. అయితే ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ని ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ విజువల్తో చూస్తున్నారు. కేసీఆర్తో భేటీ అయిన వారిలో షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అరకపుడి గాంధీ, జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, తన తనయుడు జయసింహ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కేపీ వివేకానంద, తర్వాత మాధవరం కృష్ణారావు కూడా ఉన్నారు. హరీష్ రావు కూడా అక్కడ హాజరయ్యారు. ఇక తర్వాత షేరి సుభాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ వహిస్తున్న మరో ఎమ్మెల్సీ కూడా అక్కడ ఉన్నారు. సో ఓవరాల్గా తమ పార్టీలోని ఎమ్మెల్సీలని కాపాడుకునేందుకు కేసీఆర్ మరోసారి ఆయన వ్యూహాలు రచించబోతున్నారు. ఆయన రేపటి నుంచి తమ ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతో అందుబాటులో ఉంటారు. రేపు ఆయన వరుసగా ప్రత్యేకంగా ఒక్కొక్కరితో భేటీ అవకాశం కనబడుతోంది. ఈరోజు ప్రస్తుతానికైతే ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సో ఏదేమైనా కూడా కేసీఆర్కి ఒక గడ్డు కాలం అని చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, అప్పటికే మునుపు ప్రభుత్వాన్ని కోల్పోవడం, తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే తనను ముఖ్యంగా ఆయన నమ్ముకున్నారో, ఆయన ఎప్పటికి కూడా తన వెంట ఉంటారంటూ కూడా ఆశించారో, వారంతా కూడా ఒక్కొక్కరిగా కేసీఆర్ని వీడిపోవడం, పార్టీని వీడిపోవడం తనకి కొంత షాక్ గురి చేస్తున్న పరిస్థితి. ఇక వరుస షాక్లు ఎదురవుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో హరీష్ రావు కూడా చాలా ముఖ్యంగా ఉన్నారు. సో ఏం వరకు కూడా చింతించాల్సిన పని లేదు. పోచారం యొక్క పార్టీని వీడేటువంటి అంశాన్ని పెద్దగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా మాట్లాడి తెలుస్తోంది. సో ఎవరు కూడా అధైర్యపడకండి, మనకు మంచి రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వం పథకాల అమల్లో ఫెయిల్ అవుతోంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదంటూ కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా కేసీఆర్ అలర్ట్ అయ్యారు అనడానికి ఈ యొక్క విజువల్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఆయన ఎమ్మెల్యేలతో చాలాసేపు ముచ్చటించారని తెలుస్తోంది. ఏదేమైనా కూడా కేసీఆర్ పార్టీ నాయకుల్ని కాపాడుకునేందుకు కొంత కార్యోన్ముఖుడయ్యారని చెప్పాలి. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఏంటి కేసీఆర్ కొంత ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. అది భయంతో కూడినటువంటి భేటీ అని చెప్పాలి, లేదంటే పార్టీ నాయకుల యొక్క సమస్యలు వినడానికి భేటీ అవుతున్నారని అలా? ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కీలకంగా గత 3 రోజుల నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచారో వారు భేటీ అవుతూ ఉన్నారు. నిన్న ఆదిలాబాద్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మొన్న మరికొంతమంది భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ కావడం జరిగింది. ఈరోజు భేటీ అయినటువంటి వారిలో ఒకసారి మనం చూస్తే ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికపుడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ముఠా జయసింహ, ఆయన కుమారుడు టి ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ సంబంధించినటువంటి రీసెంట్గా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులంతా కూడా కేసీఆర్ను కలిశారు, చర్చించారు. చాలాసేపు చర్చించారు. తర్వాత కేసీఆర్ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి ఆయన అక్కడే లంచ్ చేశారు. వారందరితో కలిసి లంచ్ చేశారు. లంచ్ సందర్భంగా లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా రీసెంట్గా పార్టీ ఎమ్మెల్యేలు మారుతున్న అంశాలు కేసీఆర్తో చర్చకు వచ్చాయి. ఆ అంశానికి సంబంధించినటువంటి విషయంలో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలగజేసుకొని, ఇంత సీనియర్ నేత, మీరు ఎక్కువగా అభిమానించినటువంటి నాయకుల్లో ఆయన ఒకరు, అంత గౌరవం ఇచ్చారు, లక్ష్మీపుత్రుడిగా పిలిచారు, మంత్రిగా అవకాశం ఇచ్చారు, స్పీకర్గా అవకాశం ఇచ్చారు, అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ మారారు అనేటువంటిది ఎమ్మెల్యేలే కేసీఆర్తో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఆయన ఏం చేస్తాం, పర్లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది, అవన్నీ తట్టుకొని నిలబడ్డాము, పార్టీ ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు,
10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో త్వరలోనే 6 నెలల రోజుల్లోనే క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకోనుంది. అనవసరంగా చిన్న చిన్న ప్రలోభాలకు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగి పార్టీ మారాలనే ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అనేటువంటిది ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెస్పాండ్ అయి చెప్పారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, మీరు పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేవలం రైతు రుణమాఫీ పేరు చెప్పి మరికొన్ని రోజులు జరపాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల అమలుకు అసలు సాధ్యం కాని హామీలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి వ్యతిరేకత 6 నెలల లోపల క్షేత్రస్థాయిలో రానుంది. ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా ఉల్టా పల్టా కానున్నాయి అనేటువంటిది కేసీఆర్ వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారంతా కూడా కేసీఆర్ భేటీలో చాలాసేపు రెస్పాండ్ అవుతూ వాళ్ళు కూడా అనేక అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. లీగల్ ఫైట్ కూడా చేస్తున్నాం, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతూనే ఇక ముందు పార్టీ పటిష్టత కోసం, పార్టీ బలోపేతం కోసం ఎవరేం చేయాలి అనేటువంటిది కార్యాచరణ రూపొందిస్తున్నాం అనేటువంటిది కూడా కేసీఆర్ వారందరికీ చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికైతే ఉన్న సిచ్యువేషన్ని ఆయన క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విడివిడిగా అందుబాటులో ఉన్నటువంటి వారికి కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఫామ్ హౌస్కి వెళ్తూ ఉన్నారు, వారితోనే కేసీఆర్ భేటీ అవుతున్నారు. సో వారికి భరోసానిస్తూనే పార్టీని పటిష్టం చేస్తాం, కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోనుంది అనేటువంటి అంశాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఈరోజు కేసీఆర్తో భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన చర్చించినటువంటి అంశాలు, వారితో కలిసి లంచ్ చేశారు. సో భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఓటమి తర్వాత, అసెంబ్లీ పార్లమెంట్ ఓటమి తర్వాత కేసీఆర్ వరుసగా గెలిచిన ఎమ్మెల్యేలని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆయన కూడా వీరందరికీ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రానున్నాయి, బీఆర్ఎస్ ఎంత కీలకంగా ఉండే అవకాశం ఉందనేటువంటి అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేశారు. సో గతంలో కూడా చాలా మంది కేసీఆర్ని వీడే పరిస్థితి లేదు, కేసీఆర్ వెంటే ఉంటాం, చావైనా రేవైనా కేసీఆర్తో అంటూ కూడా శపథం చేసిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ రోజు అక్కడ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వార్తలు బయటకు వచ్చాయి, రేపు మాపు చేరబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిని వెళ్ళొద్దంటూ వారించడమా, లేకపోతే వాళ్ళకి సంబంధించి రిక్వెస్ట్ చేయడమా, అసలు ఏం జరిగింది, ఏం హామీ ఇచ్చారు ఎమ్మెల్యేలకి? కేవలం వారితో భేటీ సందర్భంగా అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించే ప్రయత్నం చేశారు. రీసెంట్గా వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కానీ, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు కానీ, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కానీ, వీరందరికీ సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దానికి లీగల్ టీమ్ ఫైట్ చేస్తుంది. లీగల్గా దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పార్టీ ఫాలో అవుతుంది. దాని గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి పార్టీకి అనేటువంటి ఒక భరోసాను ఆయన వచ్చిన ఎమ్మెల్యేలతో చర్చిస్తూ ఉన్నారు. రైట్ మధు, ఇవాళగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పలువురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సో ఈ భేటీకి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి, ముఠా గోపాల్, అర్కపుడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, తర్వాత హరీష్ రావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక ఏదేమైనా కూడా రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సుమారుగా 5 మంది తమ పార్టీలో చేరినట్టుగా చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో సంఖ్యాబలం చూస్తే కనుక కేసీఆర్కి కేవలం 33 మందే ఉన్నారు. దాంట్లో ఇంకెవరు పార్టీ నుంచి వీడబోతున్నారని ఒక అలర్ట్, ఒక భయం అయితే బీఆర్ఎస్ పార్టీలో మొదలైందని చెప్పాలి. సో అలర్ట్, భయంతో కూడినటువంటి ఒక భేటీగా ప్రస్తుతం దీన్ని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో అయినట్టు కూడా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇంతటి స్థాయిలో అటు ఎమ్మెల్యేలతో కావచ్చు, మంత్రులతో కావచ్చు, ఏ నాయకుడితో కూడా అంత సీరియస్గా భేటీ కాలేదు. సుమారుగా 7 నెలలు కావస్తుంది, దాదాపుగా ఎవరు కూడా ఇంత సీరియస్గా వెళ్ళి అక్కడ భేటీ చేసిన దాఖలాలు. కానీ చాలా సుదీర్ఘమైనటువంటి, చాలా రిలాక్స్డ్ మూడ్లో ఆయన కనబడుతున్నారు. దీనికి సంబంధించి విజువల్ చూడవచ్చు మీరు. చాలా సంతృప్తిగా, అంటే ఏం మాట్లాడాలనుకున్నారు అన్నీ కూడా చాలా క్లియర్గా ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆయన కూడా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకునే స్థాయికి వచ్చారంటే డెఫినెట్గా ఒక అలర్ట్ అనేది ప్రారంభమైందని చెప్పాలి. చూద్దాం ఎంత మేరకైనా తమ పార్టీ ఎమ్మెల్యేలని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ మేర అనుకున్న లక్ష్యాలని ఏదైతే శపథం చేసిందో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తామని, ఆ శపథాన్ని ఎంత మేర దక్కించుకునే ప్రయత్నం చేస్తూ చూడాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనా కూడా రాజకీయంగా కొంత హీట్ అయితే రాజేసిందని చెప్పాలి. అది జీవన్ రెడ్డికి సంబంధించిన అంశం వైపు, తర్వాత సంజయ్ చేరిక మరోవైపు, పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక మరోవైపు, తెలంగాణలో కొంత హీట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏ పార్టీ దీనికి సంబంధించి కొంత తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.